నమస్తే నమస్తే సంగీత రెడ్డి గారు, ఇవాళ మీరు 2 రోల్స్ ప్లే చేయాలి. ఒకటి ఫిక్కీ ప్రెసిడెంట్గా, ఇంకోటి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న అపోలో గ్రూప్లో ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ బడ్జెట్లో అలొకేషన్స్, ఎస్పెషలీ మెడికల్ సీట్స్ విషయంలో కావచ్చు, అంటే బేస్ లెవెల్లో కస్టమ్స్ డ్యూటీ రిలాక్సేషన్ కావచ్చు, మెడికల్ టూరిజం కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లా చాలా వరకు హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ వచ్చాయి. వీటిని ఎట్లా చూడాలి? ఫస్ట్ పీపుల్స్ బడ్జెట్ మోడీ గారు ఫలితమై ప్రతి వర్గానికి, ప్రతి ఒక్క సెక్టర్ కి ఒక బెనిఫిట్ వచ్చేటట్టు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు మనకి. సో దీని మీద చాలా సంతోషపడాలి మనం అందరము. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఐ వాజ్ ప్రెసిడెంట్ ఫిక్కీ ప్రెసిడెంట్ ఫిక్కీ, బట్ యాజ్ ద ఫిక్కీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మందరం కూని ఈ బడ్జెట్ మీ ఆడియో క్లియర్ గా రావట్లేదు. పాజిటివిటీ ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు క్లియర్ అండి, ప్లీజ్ గో హెడ్. ఓకే, ఇండస్ట్రీలో చాలా పాజిటివిటీ ఉందండి ఈ బడ్జెట్ మీద. అండ్ తప్పకుండా ఇది ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎగ్జిస్టింగ్ ఇంపార్టెంట్ సెక్టర్స్, అగ్రికల్చర్ కానీ, అగ్రికల్చర్ లో కొంచెం డీప్ ఆలోచనతోని సీడ్ డెవలప్మెంట్ కానీ, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ, దీంట్లో ఒక తప్పకుండా అగ్రి సెక్టర్ లో బూస్ట్ వస్తుంది అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్. దాంట్లో ఒక 360-degree ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్ డెవలప్మెంట్, ప్రమోషన్, స్పీడ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ లోన్స్ అండ్ ఫండింగ్. అండ్ మళ్ళీ దాంట్లో స్పెషల్ సెక్టర్స్ మీద ఫోకస్. ఐ థింక్ మీ కనెక్టివిటీ ఇష్యూ వస్తుంది. సంగీత రెడ్డి గారు, మీ కనెక్టివిటీ ఇష్యూ ఉంది. ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.